హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా టెట్ ఎగ్జామ్ 2 days ఉందండి. నేను సైకాలజీ పైన వీడియో చేశాను. ఫస్ట్ వన్, పిల్లలు ప్రణాళికలు ఏర్పరచుకోవడం, కృత్యాలు చేపట్టడం లాంటి వికాస కృత్యాలు చొరవ వర్సెస్ అపరాధం దశ ఫలితంగా జరుగుతాయని పేర్కొన్న సిద్ధాంతం ఏది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనోసాంఘిక వికాసం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటిదంటే మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఎరిక్సన్ ప్రకారం ఉన్నత పాఠశాలలోని పిల్లలు ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. దేని ద్వారా అంటే పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటిది అంటే సన్నిహితం వర్సెస్